హైందవ సోదరులు పూజించే దేవి దేవతల ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కాబట్టి షూ అయితే అలా ఉండదు. షూ అయితే మనం బయట పైసలు రాత్రి పూట వచ్చేటోడు దేవుడు రా మాకు ఏ లేదు రాట్లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇళ్ళ దగ్గర తీసుకుంటే ఏముంటుంది, ఉన్నోడి దగ్గర తీసుకోవాలా. పెద్ద పెద్ద డాబాలు ఉంటాయి, తీసుకున్నావు డాబాలు పొలాలు ఉంటాయి 5 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళ దగ్గర తీసుకున్న తప్పులేదు. ఉన్నోడి దగ్గర తీసుకోవాలా, లేనోడికి పెట్టాలా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వెళ్ళబోతున్నాం నందిపేట్ పాతూరు సుభాష్ గల్లీ. సో అక్కడ ఇంట్లో ఒక స్నేక్ ఉందట. అయితే నాకు ఒక ఇమేజ్ పంపించారు. ఆ ఇమేజ్ కూడా క్లారిటీగా అయితే లేదు. నాకు బహుశా తెలిసినంత మటుకైతే నేను కామన్ సెండ్ బోవ్ అనుకుంటా. చూడండి కెమెరామెన్ కామెంట్, ఈ ఇమేజ్లో ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ పాము ఎక్కడైనా కనిపిస్తుందా? ఇంకా జూమ్ కూడా చేస్తున్నా. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఈ జూమ్ చేస్తున్నా చూడండి. కెమెరా కూడా కనిపిస్తలేదు, నాకు కూడా రియల్గా చూస్తే కనిపిస్తలేదు. మేబీ ఇది కామన్ సెండ్ బోవా అనుకుంటున్నా. 100% కామన్ సెండ్ బోవానే. అది వాళ్ళు ఏమంటారు, పెంజర్ అంటారు, కొంతమంది అది బొట్టిగాడు అంటున్నారు, కొంతమంది దాన్ని పైతాన్ అంటున్నారు. సో ఇప్పుడు మనం వెళ్దాం, అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేద్దాం. టైము 11:19 అవుతుంది. ఫాస్టాగ్ వాచ్ మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు. చలో 24/7 అవర్స్ మనం ఎప్పుడు వర్క్లోనే ఉంటాము. ఏ టైంలో ఎక్కడి నుంచి కాల్ వస్తుందో తెలియదు. నేను ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నాను. సో అర్జెంట్ కాల్, ఎమర్జెన్సీ కాల్ అనగానే వెంటనే ఒక 5 మినిట్స్లో వస్తున్నా అని చెప్పిన. 5 మినిట్స్ కూడా కాదు, 2 మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అయిపోతాం. ఇది మా చిన్న ఇల్లు, ఇది మనసు మాత్రం పెద్దది. ఓకే రైట్. ఫోటో ఇంకా చూడు. కట్ట పక్క పడుకోలేదు. మీరు దూరం జరు, బయటగా ఉండర్రా, నువ్వు నా మాట రా. అది వచ్చినందుకు ఎటు పోదు. హలో గాయ్స్, మీరు చూస్తున్నది కామన్ సెండ్ బోవా. చూడండి, ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ గోడల్ని పట్టుకొని కూడా ఇక సపోర్ట్, చిన్న సపోర్ట్ ఉంటే చాలు పైకి ఎక్కుతూ ఉంటుంది. సో ఇక్కడ మా హైందవ సోదరులు పూజించే దేవి దేవతల ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ ఫోటోలు ఉన్నాయి కాబట్టి షూ అయితే అలా ఉండదు. షూ అయితే మనం బయట పెట్టేసినాం. వీళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే, అది ఏం పాము అన్నారా? ఇది కట్ల పాము, పెంజర పాము, కట్ల పాము, పెంజర పాము అంటున్నారు. సో ఇది కట్ల పాము కూడా కాదు, పెంజర పాము కూడా కాదు. ఇది వచ్చేసి కామన్ సెండ్ బోవా అంటారు. కామన్ సెండ్ బోవా ఇది నాన్ వెనమస్, నాన్ పైథాన్. సో గైస్, ఇది ఇండియన్ రాక్ పైథాన్ లాగా ఉంటుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే రసల్స్ వైపర్ లెక్క కూడా కనిపిస్తుంది. ఇది ఏం కాదు, కరిచినా ఏం కాదు. సాధారణంగా అయితే కరవదు. కరిస్తే అప్పుడప్పుడు కొంతమంది దీని గురించి తెలియక భయపడి చనిపోతాం. పెంజర్ అనుకొని చనిపోతాం. సో మనం ఏంటంటే సేఫ్టీ తోటి హ్యాండిల్ చేసుకోవాలి. ఇది వెనమస్ కానివ్వండి, నాన్ వెనమస్ కానివ్వండి, హ్యాండిల్స్ అయితే మనం ధరించాలి.
చాలా షార్ప్ ఉంటుంది, దుంకుతుంది, దుంకి ఏం చేస్తారు కరుస్తుంది. అందుకోసం అని మనం హ్యాండ్లో చేసుకోవాలి. హ్యాండ్లోస్ ఉన్నాయి యూస్ చేసుకోవడానికి. సో ఏ పామైనా రెస్క్యూ చేయాలి, హ్యాండ్లోస్ ఉన్నప్పుడు చేసుకోవాలి. సో గైస్ చూడండి, కామన్ సెండ్ ఓవర్ రసల్ స్వైపర్ లెక్క ఉంటుంది ఇది. మళ్ళీ ఇండియన్ రాక్ పైథాన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా ఉంటుంది. ఇండియన్ రాక్ పైథాన్ ప్యాటర్న్స్ కూడా సేమ్ ఉంటుంది. కూలర్ బయటికి వెళ్దాం, చలో బయటికి వెళ్దాం. చిన్న చిన్న ఇల్లు వాళ్ళది ఇది ఎక్కడికి వచ్చింది? ఇది ఎక్కడికి వచ్చింది మనకు దేవుడు ఫోటో కదా. మా తమ్ముడు మా మర్జాలు చూసి చెప్పింది మా తమ్ముడు అంటే అన్న నీకు తెలుసు కదా, నీ దోస్తులే కదా, నువ్వైతే ఫోన్ చేయాలంటే చేసింది. వీళ్ళు ఏమన్నారంటే దీన్ని పెంజరా అని చెప్పారు. సో నేను అనుకున్న పెంజరా పాము అయితే రసల్ స్వైపర్, పెంజరా అంటే రసల్ స్వైపర్. రసల్ స్వైపర్ ఇట్లా గోడలు అయితే ఎక్కితే కామన్ సెండ్ భవన్ ఎక్కుతుంది. అయితే అది నాకు ఒక ఇమేజ్ పంపించింది, ఫోటో తీసి పంపించాను. ఇక్కడ కనిపించలేదు నాకు. ఎండాకాలం అని ఇంట్లో ఉబ్బరిస్తున్నా బయట పడుకుంటారు అనుకోకుండా ఇదే పాము ఒకవేళ పెంజర్ అనుకో బయటకు వెళ్ళొచ్చింది, నిద్రలో మీకు గరిచింది అనుకో, పరిస్థితి ఎట్లా ఉంటుంది? పండుకున్నాం. అయితే మనం ఏం చేయాలి, ఇంటి పరిసరాలలో ఇలా చెత్త చెదరం పెట్టుకోవద్దు. డబ్బలు, అది ఒకడు రాళ్ళు రప్పలు అటువంటిది ఏం పెట్టుకోవద్దు. వాళ్ళ కింద పడుకోవద్దు, మంచం మీద పండుకోవాలి. కింద పండుకున్నాం అనుకో నిద్రలో ఏం చేస్తుంది అంటే మనము అటు ఇటు దొల్లుతాం కదా, అటు ఇటు దొల్లినప్పుడు పాము కూడా వస్తుంది. అందుకు దానికి భయం అనిపించినప్పుడు కరుస్తుంది. కరిచినప్పుడు చిన్న పిల్లలకు గరిస్తే వాళ్ళకి తెలియదు పాము గరిచిందా, మరి చీమ గరిచిందా, దోమ గరిచిందా. పెద్దోళ్ళకైతే అర్థమవుతుంది, అరే నాకేదో గరిచిందని లేస్తారు, మండుతుంది కాబట్టి లేస్తారు. అని డాట్స్ పడితే చూసారని పాము గరిచిందని టెన్షన్ తీసుకోవద్దు. బయట పండుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచం మీద పండుకోవాలమ్మా, ఇట్లా బయట పండుకుంది మంచం వేసుకొని పండుకో అంటున్నావు. ఏం కాదు, ఇది భూమిలో బగ్గు ఉంటది అంటున్నావు. భూమిలో ఉంటుంది ఎక్కువ మట్టుకైతే కొట్టిన కొద్దుకుతుంది. లేదు ఆ పాము కాదు, అది రసల్ స్వైపర్, అది పెంజరా. ఇది కాదు, అది వేరే. గొట్టిగాడు గిట్టిగాడు ఏమి ఉండదు. ఇది చాలా మంది మనోడు అంటున్నాడు గొట్టిగాడు గిట్టిగాడు ఏం కాదు అని నాకు తెలియదు. దీన్ని ఏమంటారు? సో మనమైతే దొరసాని అయితే దీనికి కామన్ సెండ్ భవం అంటారు. కామన్ సెండ్ భవం అంటే మామూలుగా ఎట్లా అంటే మన దీంట్లో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. రెడ్ సెండ్ భవం అంటే రెండు మూతుల పాము ఉంటుంది కదా, ఆ రెండు మూతుల పాము ప్లస్ ఇది రెండు కూడా మట్టిలోనే ఉంటాయి అన్నమాట. ఇది నాన్ వెనమస్, అస్సలు దీనికి అసలు విషయం అయితే ఉండదు. నేను చాలా వీడియోస్ లో కూడా నేను చెప్పిన. అబ్బా దొరసాని అన్నం తిన్నావా? అన్నం తిన్నా. సరే పండుకో మంచిగా మంచిగా 12 అవుతుంది, పండుకో తీసుకో. కొద్దిగా కళ్ళు మండుతుంది కానీ అంతేనా? అది అటు ఇటు ఉంటుంది కదా, అటు ఇటు అన్నప్పుడు అనుకోకుండా ప్రాబ్లం ఇక చచ్చిపోతా అన్నట్టు ఇక నువ్వు అన్నకు ఏదో మీ ఆశ్వాసం చెప్తున్నాను. మీరు ఉంటే మాకేం బాగా. నేను అనుకున్నాను ఫోన్ చేసిన ఇంటికాడ పామే ఉంటుంది,
వట్టి టైంలో అయితే ఫోన్ చేయడు. వాటి టైం చేయం మేము ఏదైతే మాకు పర్లేదు మీకంటే ఎక్కువ పనేది ఉంటుంది అబ్బా లేకపోతే లేకపోతే నీ ఇంటికి వస్తుంది డైరెక్ట్. అబ్బా నాకు హక్కు ఉందిరా ఓలాకి లేకున్నా అని థ్యాంక్ యూ, లవ్ యూ బ్రో. కొట్టాను. ఇది నా ఫ్రెండ్. ఏం కొడుతుంది పైసలు? రాత్రి పూట వచ్చేటోడు దేవుడు రా మాకు. ఏ లేదు రాట్లేదు. పైసలు కొడతాడా? పైసలు కొడతాడా? నీ దగ్గర తీసుకుంటాను రా పైసలు. రాదుగా దీనికి హోల్సేల్ తమ్ముడు మా రాజు పైసలు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏముంటుంది? ఉన్నోడి దగ్గర తీసుకోవాలా? పెద్ద పెద్ద డాబాలు ఉంటాయి చూసినావు, డాబాలు పొలాలు ఉంటాయి 5 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళ దగ్గర తీసుకున్న తప్పులేదు. ఉన్నోడి దగ్గర తీసుకోవాలా, లేనోడికి పెట్టాలా. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. నచ్చితే మనం పెట్రోల్ ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ ఫ్రీ ఉంటుంది. ఇక వీళ్ళ కంటే ఇంకా బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో వాళ్ళకు మనం తోచినంత సహాయం చేస్తాం. జై హింద్, జై భారత్. 7 HR 7 Snake 7 Nimble. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఎనీ టైం వస్తారు మా దోస్తు. ఓకే బాయ్. ఎనీ టైం ఎనీ టైం 24/7.